హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ హనీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మీకు చూస్తే అర్థమై ఉంటుంది నేనేం కూర చేశాను అనేది. చేపల కూర అండి. ఇది నెల్లూరు స్టైల్ చేపల కూర అండి. కొరమేను పులుసు అండి. చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చెప్పిన స్టైల్లో ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఫస్ట్ దానికి కావాల్సినవి ఫిషెస్ అండి. ఫిషెస్ నేను 1/2 కేజీ ఫిషెలు తీసుకున్నానండి. మీకు చూపిస్తాను అన్న కదా ఇక్కడ. ఈ పక్కవి ఫ్రైకి అండి, ఇవి వచ్చి పులుసుకండి, పెద్ద దాంట్లో ఉండేటివి. ఫస్ట్ నేను దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, ఒక్కరో కారం అండి అవి వేసి కొంచెం పక్కన పెట్టి ఒక అరగంట వదిలేస్తానండి. కొంచెం ఉప్పు కారం పడిందంటే బాగా ఊరుతుందండి చేపకి. ఇవన్నీ వేసి పక్కన పెట్టేసేయండి. ముందు మనం కడుక్కునేటప్పుడు అండి నీసు వాసన రాకుండా ఉండాలంటే ఉప్పు నిమ్మకాయ వేసి బాగా కడగండి. నిమ్మకాయ వేసినారంటే మీకు ఫిష్ కొంచెము తెల్లగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నీసు వాసన రాదండి. అట్లా కడిగి పెట్టేసుకోండి. ఇప్పుడు దానికి కావాల్సింది ఏంటో చెప్తానండి. ఇంగ్రీడియంట్స్: చింతపండు అండి. చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నానండి. దాంట్లో కొంచెము గోరువెచ్చని నీళ్ళు పోసి పక్కన పెట్టుకుంటున్నాను, త్వరగా నానుతుందని. ఇప్పుడండి ఇది మెయిన్ అండి. ఇది పౌడర్ మాత్రం ఖచ్చితంగా వేయాలండి. దించే ముందు వేసుకునే పొడి అండి ఇది. దాంట్లో 1 స్పూన్ ఆవాలు వేసాను, ఒక 1/2 స్పూన్ మెంతులు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర అండి. ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోండి. దీంట్లో ఖచ్చితంగా మీరు వేయాల్సిన ధనియాలండి. నా దగ్గర ధనియాలు లేవు కాబట్టి నేను వేసుకోలేదండి. ఖచ్చితంగా మీరు దీంట్లో ధనియాలు ఉంటే వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. దానికి పౌడర్కి మాత్రము ధనియాలు కూడా 1 స్పూన్ వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి పొడిని. ఇప్పుడండి కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి చేపల కూరకి. ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం ఆవాలు, ఒక్కరో జీలకర్ర, కొన్ని మెంతులండి. మెంతులు మాత్రము ఖచ్చితంగా తిరగమాతలో వేసుకోండి, ఆ ఫ్లేవర్ బాగుంటుందండి పులుసుకి. తర్వాత ఎర్రగడ్డలు కట్ చేసినట్టు వేసుకొని కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఈ బాగా ఫ్రై అయిన తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి, బాగుంటుందండి పచ్చిమిరపకాయలు వేస్తే. 2 పచ్చిమిరపకాయలు వేసి టమోటాని నేను సన్నగా కట్ చేసి వేసుకోకుండా కొంచెము ప్యూరీలా చేసుకున్నానండి. మిక్సీలో వేసుకున్నాను. ఇది బ్లెండర్లో అండి, వెజిటేబుల్స్ కట్టర్ ఉంటుంది కదండి, దాంట్లో వేసి కొంచెంసేపు వేసుకున్నాను. మరి మెత్తగా పేస్ట్ లాగా అయిపోకుండా ఉంటుందండి, కొంచెం నాకు కచ్చాపచ్చాగా. టమోటా చూశారు కదా. టమోటా పచ్చివాసన పోయేంతవరకు బాగా వేయించుకోవాలండి. వేయించుకొని ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం నేను రోట్లో ఉరికే దంచుకున్నానండి కచ్చాపచ్చాగా. కొంచెం తెల్లగడ్డ అల్లం దంచుకొని అది కూడా వేసుకోండి, మీకు నీసు వాసన రాకుండా ఉంటుంది చేపల పులుసు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే. కొంచెం వేసుకుంటే చాలండి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు పొడి, ధనియాల పొడి అండి. నేను ఆ వేయించిన దాంట్లో ధనియాలు వేసుకునే పని అయితే మళ్ళీ దీంట్లో మాత్రం ధనియాలు వేయని అవసరం లేదండి. ధనియాల పొడి నేను అప్పుడు ధనియాలు వేయలేదు కాబట్టి దీంట్లో ధనియాల పౌడర్ వేసుకున్నాను. ధనియాల పౌడర్, కొంచెము కారం అండి. కారం దీనికి కొంచెం ఎక్కువే పడుతుందండి. ఒక 2-3 స్పూన్లైనా కారం పడుతుందండి. ఒక 3 స్పూన్లు కారము, పసుపు, ధనియాల పొడి వేసేసి మూత పెట్టేసి, టమాటో చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. అట్లా బాగా మగ్గాలండి, పచ్చివాసన పోయేంతవరకు మగ్గిపెట్టిన తర్వాత ఇప్పుడు చింతపండు వేసేస్తా ఉన్నాను. చింతపండు వాటర్ కొంచెం చిక్కగానే పిసుక్కోండి, మరీ నీళ్ళగా చేసి ఇవ్వకండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని ఇంకొంచెం వాటర్ పడతాయండి, ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. దీంట్లోనే ఇంకొంచెం కారం వేసానండి నేను. ఇంకొంచెం వాటర్ పోసుకొని కొంచెంసేపు మూత పెట్టేసేయండి. కొంచెం బాగా తెల్లాలండి పులుసు. చూసారు కదా, ఇట్లా బాగా తెల్లిన తర్వాత ఉడికేటప్పుడు ఇప్పుడు మనం అప్పుడే ఊరబెట్టాం కదా చేప ముక్కలు, వాటిని వేసేస్తామండి. మనం ఎప్పుడైనా చేపల కూర కొంచెం వెడల్పుగా ఉండే దాంట్లో చేసుకుంటేనే బాగుంటుందండి. మనకి ఉడికేదానికి కానీ మనం తిప్పుకునేటప్పుడు అంతా కూడా బాగుంటుందండి. మరీ రౌండ్గా ఉండే దాంట్లో, గుంటగా ఉండే దాంట్లో మాత్రం చేసుకోవద్దు ఎప్పుడు. ఇట్లా అన్ని చేపలు వేసేసి కొంచెంసేపు మూత పెట్టేసి ఉడకబెట్టాలండి. ఎప్పుడైనా మీరు ఒకసారి వేసారంటే ఎక్కువ గరిటెతో వేసి మనం ఇప్పుడు పులుసు కలిపినట్టు కలిపేకండి. ఇట్లా కొంచెం కొంచెం తిప్పుకుంటామనండి సైడ్స్ పట్టుకొని. చూసారు కదా, ఈ స్టేజ్లో కొంచెం మీరు ఉప్పు కారం చూసుకోండి. ఏదైనా కారం అవి సరిపోకపోతే ఈ స్టేజ్లోనే వేసుకోండి మీరు ఉప్పు అవంతా కూడా.
ఇప్పుడు నాకు కొంచెం ఇంకా కారం తక్కువగా ఉందండి. కారము ఇంకొంచెం ఉప్పు కూడా వేసుకుంటా ఉన్నాను. మామిడికాయ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, దాన్ని మాత్రం స్కిప్ చేయకండి. పులుసులోకి మ్యాంగో వేశారంటే మీకు భలే టేస్ట్ ఉంటుందండి చేపల పులుసు. ఇప్పుడు ఇంకొంచెంసేపు మూత పెట్టేసి ఉడకనివ్వండి. చూసారు కదా, బాగా ఉడుకుతూ ఉందండి చేప. ఇప్పుడు దీంట్లో మనం అప్పుడే వేయించి పెట్టుకున్నాం కదండి, పొడి కొట్టి పెట్టుకున్నాం మిక్సీకి, ఆ పొడి కూడా వేస్తూ ఉన్నామండి. మీకు ఆ పొడి మీకు ఎంత సరిపోతుందో అంతే వేసుకోండి. ఒకవేళ ఎక్కువ కొట్టి పెట్టుకున్నారంటే ఒక డబ్బాలో పెట్టేసుకున్నారంటే మీరు ఎప్పుడైనా ఏమైనా పులుసులు చేసుకున్నా, బెండకాయ పులుసు కానీ వంకాయ పులుసు అలాంటి వాటిల్లో కూడా వేసుకోవచ్చండి. చూసారు కదా ఫిష్ ఎంత బాగా ఉడికిపోయిందో. మీకు పైకి నూనె బాగా తేలాలండి. అప్పుడే మామిడికాయలు కూడా వేసేసానండి. మీరు ఆ పొడి వేసుకునేటప్పుడే మ్యాంగో కూడా వేసేయండి, ముందే వేయొద్దు మ్యాంగో. లాస్ట్లో దించుకుంటా ఒక 5 నిమిషాల ముందు మ్యాంగో పొడి వేసేస్తే సరిపోతుందండి. అంతే అండి, చేపల కూర రెడీ అండి. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.